హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో ఒక బ్యూటిఫుల్ చూర్ణం ఒకటి అలాగే డ్రింక్ ఒకటి చెబుతాను. ఇంతకీ దేనికోసం అనుకుంటున్నారా? అదేనండి, చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఓవర్ వెయిట్ అలాగే వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్ గురించి చెబుతాను. పూర్వకాలంలో ఈ చూర్ణాలకి చాలా డిమాండ్ ఉండేది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉంటే ఈ చూర్ణాలు ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు తీసుకునేవారట. దాంతో ఆ సమస్యలు మటుమాయమైపోయాట. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమాని ఇవన్నీ మరుగైపోయే దశలో ఉన్నప్పటికీ మన అదృష్టం కొద్దీ ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారానే పైసా ఖర్చు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఇంట్లో ఉంటూనే ఇదిగో ఈ చూర్ణం అలాగే డ్రింక్ ఒకటి ప్రిపేర్ చేసుకుని చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరు కోరుకున్న బాడీ షేప్ ని మీరు తిరిగి తెచ్చుకోవచ్చు. మరి ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనం ఇప్పుడు మొదటిగా చూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఏమేం కావాలో చెబుతాను. ఒక ప్లేట్ తీసుకోండి, అందులో 3 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే వాము వచ్చి 1.5 స్పూన్ వేసుకోండి. అంటే జీలకర్ర 3 స్పూన్లు తీసుకుంటే వాము దాంట్లో సగం తీసుకోవాలన్నమాట. తర్వాత యాలుకలు 4 వేసుకోండి. నల్ల మిరియాలు 6 వరకు వేసుకోవాలి. ఇవన్నీ గుర్తున్నాయి కదా? మీకు చూపించడం కోసం ఇలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీ ప్రకారం డబుల్ చేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ ప్రతిరోజు మనం చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఎంత క్వాంటిటీ చేసుకున్నా 1 వారం వరకు ఉండేలాగే చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టండి. అందులో మనం ఎలాంటి ఆయిల్ వేయక్కర్లేదు, డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా మీరు స్లోగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. జీలకర్ర యాసిడిటీ సమస్యలు, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు అద్భుతమైన నివారణిస్తుంది. ఇది శరీరాన్ని, ముఖ్యంగా పేగుల్ని క్లీన్ చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సాయపడుతుంది. జీలకర్ర శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. క్యాలరీలను వేగంగా బర్న్ చేయడంలో సాయపడుతుంది. ఇది శరీరంలోని మొండి కొవ్వును కరిగించి ఊబకాయాన్ని తగ్గిస్తుందని చెబుతుంటారు. ప్రతిరోజు జీలకర్ర నీరు తాగడం వల్ల బరువు తగ్గొచ్చని చెబుతారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని డాక్టర్లు కూడా చెబుతారు. జీలకర్ర బరువు తగ్గడంలో కూడా సాయపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వాములోని థైమోల్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీర బరువును నియంత్రణలో ఉంచడంలో సాయపడుతుంది. వాము నీరు తాగడం వల్ల మెటబాలిక్ రేటు మెరుగుపడుతుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడానికి కూడా సాయపడుతుంది. శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపి బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను తగ్గించి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే నల్ల మిరియాలు. ఈ నల్ల మిరియాలు బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని పైపరిన్ అనే సమ్మేళనం జీవక్రియను వేగవంతం చేసి కొవ్వు కణాలను సమర్థవంతంగా కరిగిస్తుంది. రోజు ఉదయాన్నే మిరియాల నీరు లేదా టీ చేసుకుని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. మిరియాలు థర్మోజెనిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి క్యాలరీలను వేగంగా ఖర్చు చేస్తాయి. ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపించి మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సాయపడతాయి. కాలేయాన్ని శుభ్రపరిచి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సాయపడతాయి. అలాగే మనం యాలకులు వేశాం కదా, ఇవి కేవలం ఫ్లేవర్ కోసమే కాదండి, జీర్ణక్రియను మెరుగుపరచడం, జీవక్రియను పెంచడం, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి. బరువు తగ్గడానికి తోడ్పడతాయి. యాలకులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాలేయ కొవ్వును తగ్గించడంలో సాయపడతాయి. ప్రతిరోజు 1 లేదా 2 యాలకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండి బరువు పెరగకుండా ఉంటారు. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయాయి కదా, మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గాజు కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. అయితే ఇవి ఎక్కువగా నిల్వ ఉండేలా చేసుకోవద్దు. ఒక 1 వీక్ వరకు ఉండేలా చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ రోజులు వాడితే ఈ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి తక్కువగానే చేసుకుని స్టోర్ చేసుకోండి.
ఇప్పుడు డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి 2 గ్లాసుల డ్రింకింగ్ వాటర్ వేసి అందులో 2 స్పూన్ల జీలకర్ర వేయండి. ఈ డ్రింక్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇంకా ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఇది ఎంతవరకు మరిగించుకోవాలి అంటే మనం వేసిన 2 గ్లాసుల వాటర్ కూడా 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, చాలా తొందరగానే అయిపోతుంది. 1/2 గ్లాస్ అయ్యింది కదా. ఇలా 1/2 గ్లాస్ వాటర్ మిగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకుని దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి చూర్ణం రెడీ అయిపోయింది, అలాగే డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా డ్రింక్ తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈ డ్రింక్ పరగడుపున తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ తీసుకుని అరగంట వరకు ఏమీ తినకండి. అరగంట దాటిన తర్వాత మీరు టిఫిన్ చేయొచ్చు. అది కూడా ఈ డ్రింక్ ని చల్లగా తీసుకోకండి. టీలు కాఫీలు ఎలా గోరువెచ్చగా తాగుతామో అలాగే సిప్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగండి. మీ బాడీ అంతా ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో తెలుసా? మొదటగా మీ పొట్ట శుభ్రమైపోతుంది, పేగులు బాగా క్లీన్ అవుతాయి, మలబద్ధకం సమస్య పోతుంది. అయితే ఈ డ్రింక్ మీరు పరగడుపున తీసుకోవచ్చు, అలాగే రాత్రిపూట కూడా భోజనానికి ముందు తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉదయం పూట ఒక్కసారి పరగడుపున ఈ డ్రింక్ తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అంటే మంచులా మీ బాడీలోని వ్యర్థమైన కొవ్వంతా కూడా కరిగిపోతుంది. అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చూడండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు చూర్ణాన్ని ఎలా తీసుకోవాలో చెబుతాను. ఈ చూర్ణాన్ని మీరు రోజుకి 2 సార్లు తీసుకోండి. మధ్యాహ్నం పూట గానీ లేదా టిఫిన్ తిన్న తర్వాత గానీ తీసుకోవచ్చు. అయితే మనం బ్రేక్ఫాస్ట్ కి ముందు అంటే పరగడుపున ఈ జీలకర్ర డ్రింక్ తాగాం కాబట్టి మీరు ఈ చూర్ణాన్ని మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు 1 స్పూన్ ఈ చూర్ణాన్ని అలా నోట్లో వేసుకుని తినేయండి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ చక్కగా తాగండి. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు కూడా ఇదే చూర్ణాన్ని 1 స్పూన్ నోట్లో వేసుకుని గ్లాస్ వాటర్ తాగండి. ఇలా చేయండి. ఎందుకు మీ ఫ్యాట్ బర్న్ అవుదో నన్నడగండి. ఈ చూర్ణం, ఈ డ్రింక్ మాత్రమే కాదు, మీరు ఇంకొక ప్రయత్నం కూడా చేయాలి. అదేంటంటే ప్రతిరోజు ఎక్సర్సైజులు అయితే చేయాలి. మీ శరీరానికి కొంత ఎక్సర్సైజులు ఇంపార్టెంట్. దానివల్ల ఫ్యాట్ తొందరగా బర్న్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్సర్సైజులు చేయడం కుదరకపోతే కనీసం వాకింగ్ అయినా సరే చేయండి. దానివల్ల అన్ని నాడులు కదులుతాయి. కాబట్టి మనం తయారు చేసుకున్న ఈ డ్రింక్ చూర్ణంతో పాటు మీ శరీరానికి అవసరమైన ఎక్సర్సైజుల వల్ల కూడా చాలా తొందరగా రిజల్ట్ అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో? ఈ డ్రింక్ చూర్ణం కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మీకు మనీ ఖర్చవదు. ఇది తీసుకున్న తర్వాత ఏదైతే మీరు కోరుకుంటారో అదే మీ శరీరంలో జరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. మీ పొట్ట తేలిగ్గా ఉంటుంది, బాగా ఎనర్జీగా ఉంటారు. అనవసరపు కొవ్వు కూడా మీ బాడీలో కరిగిపోయి మీరు కోరుకున్న మంచి బాడీ షేప్ మీకు తప్పకుండా వస్తుంది. అయితే ఈ చూర్ణాన్ని మరీ చిన్నపిల్లలకి ఇవ్వకండి. 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఈ చూర్ణాన్ని మీరు ఇవ్వచ్చు. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పబోతున్నాను. ఇన్ని చేశాం కదా అని కడుపు నిండా తినేయకండి. మీరు కోరుకున్న బాడీ మీకు వచ్చేంత వరకు ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.